హలో గైస్, వెల్కమ్ టు బ్యాక్ న్యూ వీడియో అనమాట. దీంట్లో వచ్చేసి ఒక టెస్ట్ వచ్చి చేయబోతున్నాం అనమాట. ఆ టెస్ట్ ఏంటంటే డిఫెండర్ మౌంటైన్ని ఎక్కద్దా లేదా అని. సో ఇది ఇండియన్ హెవెన్లీ డ్రైవర్స్ అనమాట. డిఫెండర్ ఎంత పెద్దగా చాలామంది అయితే అనుకుంటారు, డిఫెండర్ ఎట్లా మౌంటైన్ ఎక్కద్ది బ్రో, అది చాలా పెద్ద వెహికల్ కదా అని. సో వాళ్ళ కోసం ఈరోజు వచ్చేసి ఈ గేమ్లో వచ్చి టెస్ట్ చేయబోతున్నాం. మీకు కావాలని చెప్పండి, ఇండియన్ బై డ్రైవ్లో టెస్ట్ చేస్తాను అనమాట. బట్ ఇండియన్ బై డ్రైవ్లో అట్లా లేదు, హీల్స్ అయితే ఉన్నాయి, మౌంటైన్ లేదు. మౌంటైన్ అయితే లేదన్నమాట ఇండియన్ బై డ్రైవ్లో. సో ఇండియన్ బై డ్రైవ్లో టెస్ట్ చేయమంటారు. డిఫెండర్తో చెయ్యాలనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి, చెయ్యవద్దు అనుకుంటే అసలుకి కామెంట్ చేయబాకండి గైస్. ఇండియన్ బై డ్రైవ్లో ఫ్రీ ఫైర్ మ్యాప్ అయితే ఫ్రీ ఫైర్ మ్యాప్ అయితే లింక్ వచ్చి ఆ వీడియో అయితే ఉన్నదన్నమాట. ఎట్లా చేసుకోవాలి అది మొత్తం మన ఛానల్లో అయితే ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని అండ్ మీరు మొత్తం చూసేయండి. ఓకే, ఇప్పుడు ఎక్కుతున్నా అనమాట. డిఫెండర్కి వస్తుంది గైస్. డిఫెండర్ ఎంత దూరం వచ్చిందంటే గ్రేటే. ఓకే గ్రేట్, అంత ఈజీగా అవదు, ఎందుకంటే మనం ఇంకా ఎక్కాల్సింది చాలానే ఉంది గైస్. బూస్టర్ కూడా ఇవ్వట్లే అనమాట. పక్కన మీరు చూసుకోవచ్చు, నేను ఎక్కడ టచ్ చేస్తున్నాను అదంతా మీకు కనబడతాయి. అసలుకి బూస్టర్ టచ్ చేయట్లే గైస్. బూస్టర్ టచ్ చేయకుండా వెళ్ళిపోతుంది. ఓమ్మో, స్కిడ్ అయిపోతుంది గైస్, ఎందుకంటే పెద్ద వెహికల్ కదా ఇది. ఓకే, ఈజీగా వచ్చేసిందే. ఇక్కడ బూస్టర్తో ఉపయోగించాలన్నమాట. ఉపయోగిద్దామా వద్దా? ఓకే, ఉపయోగిద్దామన్నమాట. చూడొచ్చు, బూస్టర్ కొంచెం బూస్టర్ ఉపయోగిస్తేనే ఇంత ఈజీగా వెళ్ళిపోతుంది. వావ్ సూపర్ నైస్ షాట్ అన్నమాట. ఇప్పుడు గలగైసి ఉండేది నిజమైన పెట్రోల్. బూస్టర్ ఇచ్చిన వెళ్ళలేకపోతుంది గైస్ పైకి, చెప్పిల్లా, ఎందుకంటే ఏ బండి అంత ఈజీగా వెళ్ళలేదన్నమాట దీనిపైకి. యూ కెన్ ఓకే ఇది ఎక్కేసింది గైస్. ఓకే గైస్, మీకు ఈ వీడియో ఎట్లా నచ్చింది కామెంట్ చేయండి. అండ్ గేమ్ పేరు వచ్చేసి ఇండియన్ హెవెన్లీ డ్రైవర్స్. మర్చిపోకుండా ఈ గేమ్స్ అయితే ఆడండి అనమాట. నాకు చాలా గేమ్స్ చెప్తాను అనమాట. ఇంకా లోకీ క్రాఫ్ట్ ఉంది, క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ ఉంది. నా ఛానల్కి ఎప్పుడైతే 1K సబ్స్క్రైబర్స్ వస్తారో అప్పుడు నేను రియల్ మైండ్ క్రాఫ్ట్ ఆడతాను అనమాట. ఎస్, మీరు విన్నది నిజమే. నా ఛానల్కి ఎప్పుడు అయితే 1K సబ్స్క్రైబర్స్ వస్తారో అప్పుడు నేను రియల్ మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడతాను అనమాట. ఆడాలంటే అప్పుడు కూడా మీరు ఓకే అంతలోపు బాయ్ గాయ్స్.